టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. సర్పంచ్ గా గెలిచిన పెత్తనమంతా దొరలదే. దళిత సర్పంచ్ ను కింద కూర్చోబెట్టి అవమానించిన గ్రామ పెద్దలు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలి. ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీని కోరిన మాజీ మంత్రి డీకే అరుణ. ముదురుతున్న కోయిల్కొండ మండల వివాదం. మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలంటున్న మండల ప్రజలు. జిల్లా ఏర్పాటులో తన పని తాను చేసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. అతను గ్రామం మొదటి పౌరుడు. తన గ్రామ పంచాయతీకి వచ్చిన పంచాయతీని దర్జాగా తనకు కేటాయించిన సీట్లో కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి. కానీ అతను కూర్చోవాల్సిన సీట్లో గ్రామ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటుంటే ఆ నిర్ణయాన్ని వింటూ కింద కూర్చున్నాడు ఆ గ్రామ సర్పంచ్. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో మద్దూరు మండలం పదిరిపాడు గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన. మొన్నీ మధ్య జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పదిరిపాడు గ్రామం ఎస్సీ రిజర్వ్ అయింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బాలప్ప గెలుపొందాడు. బాలప్ప పేరుకే గ్రామ సర్పంచ్, కానీ పెత్తనమంతా ఈ గ్రామానికి చెందిన అగ్రవర్ణాలదే అనేందుకు సోమవారం జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. గ్రామంలోని 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలందరూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. సమస్య పరిష్కరించే సమయంలో గ్రామ పెద్దలు కుర్చీలపై కూర్చొని ఉండగా సర్పంచ్ బాలప్ప మాత్రం కింద కూర్చున్నాడు. సర్పంచ్ స్థానంలో కూర్చున్న గ్రామ పెద్దలు ఎంచక్కా పంచాయతీని పరిష్కరిస్తుండగా సర్పంచ్ మాత్రం అమాయకత్వంతో కిందే కూర్చుండిపోవాల్సి వచ్చింది. వచ్చిన పంచాయతీని ఈ అగ్రవర్ణాల పెద్దలు సర్పంచ్ సీట్లో కూర్చొని నిర్ణయాలు చెప్తుంటే తనకేమీ తెలియనట్లు సర్పంచ్ బాలప్ప కింద కూర్చొని పంచాయతీని వింటూ ఉన్నాడు. తాను సర్పంచ్ అయినా ఇక్కడ పెత్తనమంతా వారిదే కావడంతో తనకేమీ తెలియదని, తనకు సంబంధమే లేనట్లుగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామ పెద్దలంతా మాకేం సంబంధం లేనట్టుగా తప్పుకుంటున్నారు. అంతేకాకుండా సర్పంచ్ ను బెదిరించడంతో తనను ఎవరూ కూడా కింద కూర్చోమనలేదని, పంచాయతీ వాళ్ళని కింద కూర్చోబెట్టే సమయంలో తాను కూర్చోవలసి వచ్చిందని చెప్తున్నాడు. అయితే సర్పంచ్ బాలప్ప దళితుడు కావడంతోనే ఇలా కింద కూర్చోబెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెదిరిపాడు మద్దూరు మండలం సర్పంచ్. అయితే ఏమని కింద చిన్నగా మా పంచాయతీ ఉండే. పంచాయతీ ఉంటే ఏమైందంటే పంచాయతీల మా ఇల్లు ఒకటి ఎలక్షన్ కోసం ఇల్లు తాళం వేసిన కదా, వాళ్ళందరూ జమ చేసి మనసులో కూర్చునే పెట్టినా. నా సీటు లోపల కూర్చున్నా నేను. నా సీటు కూర్చుంటే ఒక అబ్బాయి ఏం చేసిందంటే లొల్లి, నేను కూడా తాళం వేస్తా, నాకు డబ్బులు వేయాలని తాళం వేయనికి పోతే ఆ అబ్బాయిని పడుకుని నేను కింద కూర్చున్నా. ఎవరు నన్ను కూర్చుని పెట్టలేదు. నా సొంత పంచాయతీ ఎవరి మొదలు జరిగింది? పంచాయతీ ఎవరి మొదలు జరిగింది? పంచాయతీ ఈయన జరిగింది. గ్రామస్తులదా? మా వాళ్ళు మా పంచాయతీ ఉంది తప్ప మీరు ఏం నలుగురు ఏం చెప్తే అది ఇంటా. కుటుంబ సమస్య. మీరు ఎవరు నలుగురు ఏం చెప్తే అది ఇంటా అంటే వాళ్ళు తాళం వేసిన వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే తాళం తీరుస్తాను. అంతవరకు గోవింద చెప్పన్నాడు, నాకు డబ్బులు వెళ్ళిన తాళం వేస్తా అంటే అప్పుడు గోవింద చెప్పారు తాళం తీర్చిండ్రు. నేను ఆదేశంలో ఆ మనిషి జవడం చేద్దామని పోతుంటే ఆ మనిషి జవడం పోరని చెప్పి ఆ మనిషి పడుకుని కింద కూర్చున్నా. నన్ను ఎవరు కూర్చుని పెట్టలేదు. నా సొంతం మనిషి పడుకుని కూర్చున్నా. జరిగిన మీదే. ఎవరు ప్రోద్బలం, ఎవరు ఏమి చేయలేదు. నా సొంతం పెంచరాదు మాదేలో పంచేదని చెప్పి మనిషిని ఆదేశంగా కూర్చున్నా. నా కుర్చీ పక్కన లోపల కూర్చున్న కుర్చీ ఎవరికి ఇవ్వలేదు కూడా. బయట ప్రపంచానికి చూసుకుంటే ఉన్న కుర్చీలు ఉన్నాయి కదా. ఇప్పుడు గ్రామం లోపల ప్రధాన పౌరుడు మీరైతే సర్పంచ్ కదా. సర్పంచ్ ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్న కుర్చీలు ఎన్నో 3 కుర్చీలు అనుకో. అంటే అక్కడ ఆవశ్యకత అందరు కింద కూర్చుంటే బాగుండే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అందరికి మీరు ఒక హోదా ఉంది, ఆ హోదాలో మీకు గౌరవం ఇస్తలేరనే భావన అందరికి కల్పిస్తుంది. దాని పట్ల మీరు నేను ఏమికంటే మనిషిని ఆదేశం పెంచరాదు, మా లొల్లైతే బాగాలేటదని చెప్పి నేను మనిషిని అడుగుని కింద కూర్చున్నా. నా అంతగా నేను కూర్చున్నా. ఎంతసేపు బాగానే కూర్చున్నా. పంచాయతీ జరిగినంత వరకు కూర్చున్నా. ఎందుకంటే మనిషిని ఇడిస్తే లొల్లి కారాదు. అంటే నిన్న తీర్మానం ఎవరు ఇచ్చారు? పెదిరిపాడు మాజీ సర్పంచ్ నేను. ఈ గ్రామంలో ఎలక్షన్ల సందర్భంగా జరిగిన గొడవల సందర్భంగా ఒక పంచాయతీకి సంబంధించి గెలిచిన సర్పంచ్
వాళ్ళ వాళ్ళ ఇల్లు తాళం వేస్తే 4 రోజుల నుండి ఎవరు కూడా అది పట్టించుకోకుంటే ఆయన కొడతానని భయపడి ఇంట్లో ఉంటే నిన్న పిలిచి పంచాయతీ పెడితే సరే ఎవరైనా భూస్వాములు కానీ రెడ్డిలు కానీ వేరే వాళ్ళు సర్పంచ్ అయితే అతను కింద కూర్చుంటే వీళ్ళు ఏమనకుండా పోయేవాళ్ళ ఒక గంట సేపు నేను వచ్చే వరకు ఆయన కింద కూర్చున్నాడు. కింద కూర్చుంటే కూడా ఎందుకు కింద కూర్చున్నావు అడిగే నాదుడు లేడు. వాళ్ళు పంచాయతీ చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత కావాలని పిలిచి ఏందా సర్పంచ్ను కింద కూర్చోబెట్టి మీరు కుర్చీలు లేకుండా మీరు పైన కూర్చున్నాం అంటే కావాలని అప్పుడు బెదిరిస్తే కావాళ్ళు ఒక కుర్చీ తెచ్చేస్తే అప్పుడు పైన కూర్చున్నాడు. సరే ఆయన ఈరోజు నేను నా ఇష్టపూర్వకంగా కూర్చున్నా లేకుంటే నన్ను ఎవరు బెదిరించలేదు అనే తనే భయపడి చెప్తుండొచ్చు. కానీ ఇది పద్ధతి అయితే మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది రిజర్వేషన్లు అంటే ఎస్సీ రిజర్వ్ అయిన గ్రామ పంచాయతీలలో కూడా రెడ్డిల పరిపాలన సాగుతుంది. ఎవరిని అనామక్కును పెట్టుకొని రెడ్డిలు పరిపాలన సాగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతాం, దీన్ని ఖండిస్తాం. ఎవడొచ్చినా సరే రెడ్డిల పరిపాలన జరగకూడదు. రిజర్వేషన్ వచ్చింది, రిజర్వేషన్ వచ్చి ఏం లాభము? రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరికి రిజర్వేషన్? వాడు సర్పంచ్ కావాలి. వాడిని కింద కూర్చోబెట్టి మీరు పంచాయతీ చెప్పడం ఏంది? ఇది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఖండిస్తాము. దీనికోసం ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు ఎమ్రాములు, మాలమానాడు నాన్పేట మండల అధ్యక్షుడిని. వాస్తవానికి ఈ పేపర్లలో వాట్సాప్లలో బాలప్పని ఇట్లా అవమానం జరిగిందని చెప్పి రావడం వల్ల అందరం కూడా కేపీఎస్ కానీ మాలమానాడు కానీ అన్ని సంఘాలు ఎందుకంటే ఒక దళితుడిని అవమానపరిచిందని చెప్పి మేము అందరం రావడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటనలు మరి దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే బాధ్యులపైన చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మాలమానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోయిల్కొండ మండలాన్ని నూతనంగా ఏర్పాటవుతున్న నారాయణపేట జిల్లాలో కలపవద్దనే డిమాండ్ మేరకు ఇక్కడి ప్రజల అవసరాలు ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతాన్ని మహబూబ్ నగర్లోనే ఉంచాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. సోమవారం దమాయపల్లి వద్ద జరిగిన ఆందోళనలో అఖిలపక్ష నేతలు గ్రామస్తులపై పెట్టిన కేసులను పోలీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆమె జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను స్వాగతించిన ఆమె కోయిల్కొండ మండల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల డిమాండ్ మేరకు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు. పోలీసులు గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణ ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేసుకోలేదని ఓ శాంతియుత వాతావరణంలో నారాయణపేట జిల్లా ఏర్పాటు చేయాలని డీకే అరుణ కోరారు. కోయిలకొండ మండలంని నూతనంగా ఏర్పాటవుతున్నటువంటి నారాయణపేట జిల్లాలో కలపొద్దని కోయిలకొండ మండలం అన్ని గ్రామాల సర్పంచులు తీర్మానం చేసి గత కొన్ని రోజులుగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి ఒక సంఘటన వల్ల అక్కడ పెద్ద ఎత్తున గొడవ కావడం, లాఠీచార్జ్ కావడం, పోలీసులు పైన ఎవరో రాయి వేశారని పోలీసులు కొందరి పైన లాఠీచార్జ్ చేయడం, ఇవన్నీ కూడా నిన్న తీవ్రమైనటువంటి అక్కడ గందరగోళానికే కాకుండా పెద్ద ఎత్తున గొడవకు దారితీసినాయి. మరి ముఖ్యంగా కొందరిపైన కేసు పెట్టినారు. దాని విషయంలోనే ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడానికి మామూలు రావడం జరిగింది. మరి సంఘటనలో ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఇటు పోలీసుల వైపు నుంచి కానీ అటు ప్రజల వైపు నుంచి కానీ జరిగినటువంటి సంఘటన యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ తప్ప ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలు రాయి విసినటువంటి నేపథ్యంలో కూడా ఉద్దేశపూర్వకంగా విసినటువంటి సంఘటన కాదనే విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేయడం జరిగింది. అక్కడ సంఘటనను అక్కడ జరిగినటువంటి సంఘటన ఉద్దేశపూరితమైనటువంటిది కాదు కాబట్టి వాళ్ళు ఒక మండలం కేంద్రం ఏదైతే ఉందో కోయిల్కొండ మండల కేంద్రం మండలాన్ని మొత్తం కూడా మహబూబ్నగర్కి దగ్గరలో ఉంది. మేము నారాయణపేటకు చాలా దూరం అవుతుంది. నారాయణపేటకు జిల్లాలో కలపకుండా మమ్మల్ని మహబూబ్నగర్లోనే కొనసాగించాలని మరి కోయిల్కొండ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ల తీర్మానం కాపీలు కూడా వారు అందజేయడం జరిగింది. సో కలెక్టర్ గారికి కూడా వాళ్ళు ఆ యొక్క కాపీలను అందజేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెన్సిటివిటీని కూడా ప్రభుత్వం గమనించాలని, నారాయణపేట కొత్త జిల్లా ఏర్పాటు సంతోషకరం. మరి కోయిలకొండ మండల ప్రజల యొక్క వారి యొక్క ఆవేదనను, వారి యొక్క ఇంట్రెస్ట్ను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే
మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలన్నీ పార్టీ కైవసం చేసుకుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్లోని డివిజన్ పంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్లతో మొట్టమొదటి మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు హాజరు కాగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు చేపట్టిన సర్పంచ్లను రాజేశ్వర్ గౌడ్ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని భావించిన ప్రజలంతా టీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున గెలిపించుకున్నారని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను టీఆర్ఎస్ బలపరిచిన 20 మంది సర్పంచ్లు గెలుపొందగా మిగతా వారు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా సర్పంచులందరూ కూడా ఇలా టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద మొత్తంలో గెలవడం జరిగింది. మామ్నాడ్ మండలంలో 26 గ్రామ పంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీలు మనకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. మిగతా 6 మంది కూడా వాళ్ళందరూ కూడా పార్టీలో మేము కలుస్తామనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. సర్పంచులు అయిన తర్వాత ఒక గ్రామంలో పూర్తి బాధ్యత గల వ్యక్తిగా సర్పంచ్ బాధ్యత కీలకమైన వ్యక్తిగా ఉంటారు కాబట్టి చాలా ఇంతవరకు ఈరోజు పంచాయరాజ్ యాక్ట్ కొత్తగా రిజర్వేషన్ వ్యవస్థ కల్పించడం జరిగింది. 10 సంవత్సరాలకు ఒక రిజర్వేషన్. ఈసారి ఎస్సీ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎస్సీఏ. ఎందుకొరకంటే వాళ్ళకి అవగాహన ఉండాలి, ఆ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. మంచి 10 సంవత్సరాలు మంచిగా గ్రామాన్ని ఆర్థికంగా లేకుంటే సబ్జెక్టు వాళ్ళు ప్రిపేర్ అయ్యి సబ్జెక్టు కూడా నేర్చుకునే విధంగా ఉంటుందని చెప్పి కూడా 10 సంవత్సరాల రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి ఫండ్స్ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ అలికేషన్ అలాట్ చేయడం ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B వసతి గృహంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం 2019 సంవత్సర డైరీని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, ప్రాజెక్ట్ కింద భూసేకరణ తదితర అంశాలను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సభ్యులుగా తాము పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదికను సమర్పించామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు తమ వంతు కృషిని, సహకారాన్ని అందిస్తామని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా యొక్క తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం యొక్క బ్రాంచ్ వాళ్ళ యొక్క డైరీ ఆవిష్కరణ గురించి రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము ఈరోజు డైరీ ఆవిష్కరణ తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఉద్దండపూర్ రిజర్వాయరు దానికి సంబంధించినటువంటి పనులు చూడడం జరుగుతున్నది. మేము గతంలోనే పోయిన నెలలో పాలమూరు రంగారెడ్డి సంబంధించిన పనులు, తర్వాత కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించిన పనులు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం మీద పరిశీలించి వారికి ముఖ్యమంత్రి గారికి రివ్యూలో 7వ తారీఖు నాడు జనవరి 7 నాడు జరిగినటువంటి రివ్యూలో వివరించడం జరిగింది. ఇక్కడ పనులు ఎంత వేగవంతంగా కాకపోవడానికి కారణాలు విశ్లేషించడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఇక్కడ మన ఒక భూసేకరణ విషయము, తర్వాత R&R విషయం కనుక దీన్ని పరిష్కరించినట్టయితే ఇది కూడా కాళేశ్వరం మాదిరిగా చాలా వేగవంతంగా పనులు జరుగుతాయని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి కూడా ఇంకా కొంత అమౌంట్ కనుక కేటాయించినట్టయితే అది పూర్తి స్థాయిలో మొత్తం ఆయకట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇదే కాకుండా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరి ఆరోగ్య విషయంలో మేము ఖాదర్వలి గారిని కూడా మేము వారు చెప్పిన విధానం ఏదైతే ఉందో సిరిధాన్యాలే సంపూర్ణ ఆరోగ్యం అనే దాని మీద మేము పుస్తకాలు ప్రచురించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు భారతదేశం అన్ని భాషలలో కూడా దాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతున్నది. అన్ని జిల్లాలకు కూడా ఖాదర్వలి గారిని ఆహ్వానించి అక్కడ మేము అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతున్నది. ఇంతకుముందు మహబూబ్ నగర్లో ఒకసారి రావడం జరిగింది. తిరిగి మహబూబ్ నగర్ కూడా వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఖాదర్వలి గారి యొక్క సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఏ విధంగా వస్తుందన్న దాని మీద అవగాహన కల్పించడానికి, తర్వాత రైతులు ఇప్పుడు డిమాండ్ పెరిగింది కానీ దానికి సప్లై తగ్గుతున్నది కాబట్టి రైతులకు కూడా శిక్షణ ఇచ్చేటువంటి దాంట్లో కూడా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నా
నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. కోయిల్కొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించి ఇక్కడి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని నారాయణపేట నియోజకవర్గ సీనియర్ నాయకుడు శివకుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ కోయిల్కొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీయడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఏ ఉద్యమాన్ని చేపట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే దాన్ని కొనసాగించాలని, ఈ సమయంలో ప్రజలు గాని పోలీసులు గాని ఎంతో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏది ఏమైనా నారాయణపేట జిల్లాను తాము స్వాగతిస్తున్నా కోయిల్కొండ ప్రజల ఆకాంక్ష మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ మండలాన్ని రాజకీయాలకు అతీతంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని శివకుమార్ రెడ్డి కోరారు. సంఘటన ఏదేమైనా కూడా ఉద్యమాలు చేసినా నిరసనలు చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతులు చేయాలని అంటూ పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. అందరితో కోఆపరేట్ చేస్తే సరే ఒకటి రెండు ఓసారి ఉద్రిక్తం పెరిగి ఆవేశంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. దానికి కూడా నేను అనేది ఏంటంటే అందరూ కూడా సమన్వయం పాటించి ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా నిరసన తెలుపుతూ, అదేవిధంగా నిరసనల కంటే కూడా మనకు కావాల్సింది కోయిల్కొండ మండలం అనేది మొదటి నుంచి కూడా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉండింది. తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయిన తర్వాత 2009లో కూడా అదేవిధంగా డివిజన్ హెడ్ క్వార్టర్స్ మాత్రం మహబూబ్నగర్తోనే ఉంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీలో వచ్చినా కూడా ఇట్ వాజ్ నో వే కనెక్టెడ్. ఎందుకంటే ప్రతి దానికి కూడా అంటే ఒక రోజువారీ కూలీ చేసుకునే మనుషుల నుంచి మొదలెడితే నాయకులు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి అంశాన్ని కూడా మహబూబ్నగర్ మీద డిపెండెంట్ ఉంటారు. ఎవరు కూడా కోయిల్కొండ వాళ్ళకి నారాయణపేటకు వచ్చి చేసేది ఏమీ లేదు. మొదటి నుంచి కూడా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే అంశం ఉంది. డిస్టెన్స్ చూసుకున్నా కూడా ఒక 10-15 కిలోమీటర్ల యావరేజ్ మీద అందరూ కూడా మహబూబ్నగర్కి రాగలుగుతారు. లాస్ట్ విలేజెస్ అయితే దాదాపుగా హార్డ్లీ 8-9 కిలోమీటర్స్ వస్తాయి మనకి. సో జిల్లాలు పెంపకం అనేది ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం, ప్రభుత్వ పాలన అనేది ప్రజలకి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి సరళంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని జిల్లాలు చేయడం జరిగింది. సంతోషం. ఏదేమైనా కూడా నారాయణపేట జిల్లా రావడం గురించి చాలా సంతోషిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇది మహబూబ్నగర్ జిల్లాలోనే కోయిల్కొండ మండలం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. కోయిల్కొండ మండల ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆకాంక్ష, అదేవిధంగా వాళ్ళకి తగ్గట్టుగా అన్ని పార్టీ నాయకులు కూడా దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. నిరసనలు చేస్తూనే నిరసనల కంటే కూడా మొదటి నుంచి అనేది ఎప్పుడు కూడా సమస్యకి పరిష్కారంగా ఉండాలని కోరుకునేవాడిని. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిళ్ల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మండల బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను వారు పరిశీలించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య కోసం కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుందని వారు ఆరోపించారు.
విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ఆశించినంతగా ఫలితం లేకపోవడం విచారకరమని వారు అన్నారు. వివిధ పాఠశాలలో నెలకొన్న కనీస సమస్యలు గదులు, మూత్రశాలలు, వంటగదులు, తాగునీరు మరియు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వారు వాపోయారు. జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ ఇప్పుడు ప్రస్తుతం చెర్మిల గ్రామం కూడా పెబ్బేరు మున్సిపాలిటీ కలిసింది. చెర్మిల గ్రామంలో ప్రాథమిక పాఠశాల గత 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. కానీ స్టార్టింగ్లో కట్టిన బిల్డింగ్ వరకు ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు లేవు. కాకపోతే 2 బిల్డింగ్లు మాత్రం కొత్తగా కట్టిండ్రు. అవి శిథిలావస్థకే వచ్చినాయి. ఎన్నేళ్ళ క్రితం కట్టిండ్రో ఒకటి తెలియదు. ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్లు మాత్రం మొత్తం పూర్తిగా దాంట్లో డోర్లు కానీ కిటికీలు కానీ ఏమీ లేకుండా మొత్తానికి అసాంఘిక కార్యక్రమాలకు విచ్చలవిడిగా జరిగేటట్టుగా కంపౌండ్ కానీ గేట్లు కానీ ఏ విధంగా ఎటువంటివి లేకుండా అసాంఘిక కార్యక్రమాలు పాఠశాలకు కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించుకునేటట్లు ఉన్నది. ఇది ఇప్పుడు ప్రాథమిక దశలోనే మన విద్యార్థులు మంచిగా చదువుతారు. గవర్నమెంట్ మాత్రం విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పియండి, గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పియండి అని చెప్తుంది. కానీ ఏ విధంగా చేర్పియాలో మా పిల్లల్ని, ఇలా ఉన్న స్కూళ్ళలో మా పిల్లల్ని ఏ విధంగా చేర్పించి ఏ విధంగా చదువు చెప్తారు వీళ్ళు? కనీస సౌకర్యాలు కూడా లేవు స్కూల్లో. ఎలాంటి విద్యను మా పిల్లలకు చెప్తారని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. జిల్లా పెబ్బేరు మండలం శనిమిల్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల కూతవేటు దూరంలో మున్సిపాలిటీ కూతవేటు దూరంలో పెబ్బేరు మండలానికి దగ్గరగా ఉన్న ఈ స్కూల్లో ప్రాథమిక అవసరాలు కానీ బాత్రూమ్స్ కానీ వంటగదులు కానీ శిథిలావస్థలకు చేరిన రీతిలో పాఠశాల ఉంది. గత 40-50 సంవత్సరాల కింద నిర్మించిన ఈ భవనంలో కనీసం ఇప్పటివరకు పెయింట్ కానీ డోర్లు కానీ లేవు. రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వము 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల చొప్పున విద్య కోసము కేటాయిస్తున్నారు, వైద్యం కూడా కేటాయిస్తున్నారు. కానీ ఇంత దగ్గరగా మండల పరిషత్కి ఇంత దగ్గరగా ఉన్న ఈ స్కూల్లో కానీ అవసరాలు కూడా లేకుండా పోయినాయి. కాబట్టి ప్రాథమిక దశలోనే అంతమొందుతుంది. సరైన అవసరాలు లేనప్పుడు సరైన విద్య ఎలాగా అందుతుందని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కోస్గి మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్ష ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెనుకబడిన కోస్గి ప్రాంతాన్ని నారాయణపేట జిల్లాలో కలపడం ద్వారా ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని వారు ఆరోపించారు. కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను వదిలి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపేటలో కలపడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల డిమాండ్ మేరకు ఈ ప్రాంతాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నేతలు వారి నిరసనను తెలియజేశారు. సౌకర్యం కలిగించినట్టు మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారా, నారాయణపేట జిల్లాలో ఉంటారా అని చెప్పి ప్రజాసేకరణ చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయకుండా ఇష్టానుసారంగా బ్రిటిష్ పాలన చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రము విలువలు ఉంటే ప్రజలకు తెలుసుకొని ప్రజా పద్ధతిలోనే చేయాలి. వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో ఆఫీసులలో కూర్చొని మేము నారాయణపేటలో కలుపుతాము, మేము బొంబాయిలో కలుపుతామంటే కుదరదు. ప్రతి పల్లెకు తిరిగి ప్రతి చావిడిలో ప్రజాసేకరణ చేసి మాత్రమే కలపాలని మేము కోరుతున్నాము. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేటువంటి ఈ యొక్క కోస్గి మండలానికి మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలి. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నాయి. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా ఈ యొక్క ప్రజలకు సౌలభ్యంగా ఉండేటువంటి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అనుకూలంగా ఉన్నది. కాబట్టి మా యొక్క కోస్గి మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలని చెప్పేసి మేము దాదాపుగా 15 రోజుల నుంచి అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ మరి అందరి ప్రజలతోన సంతకాలు చేయిస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి నారాయణపేట జిల్లాలో కలపొద్దని అభ్యంతరం తెలిపినాం. ఒకవైపు ఆందోళనలు, మరోవైపు జిల్లా ఏర్పాటు. రాష్ట్రంలో 33వ జిల్లాగా ఏర్పాటవుతున్న నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన నాటి నుంచి ఎన్నో అడ్డంకులు, ఆందోళనలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతో జిల్లా ఏర్పాటును వేగవంతం చేయగా, కొత్త జిల్లాలో తమ గ్రామాలు, మండలాలను కలపవద్దంటూ అంతే వేగంతో కొన్ని గ్రామాల ప్రజలు తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడమే కాకుండా వారి ఆందోళనలు, ధర్నాలు తీవ్ర రూపం దాల్చాయి.
తమ మండలాన్ని యథావిధిగా మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితిలోనూ కొత్త జిల్లాలో విలీనం చేయరాదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా కోయిలకొండ మండల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి అసలు కారణం ఏమిటన్నది తెలియటం లేదు. ఇది కేవలం రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రేనని ప్రజలు అంటుండగా, కాదు ఇది పరిపాలనా సౌలభ్యం కోసమేనని రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో నూతన జిల్లా ఆవిర్భావం జరగనుండటం, మరోవైపు ఉద్యమం కూడా తారాస్థాయికి చేరి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గమాయపల్లి వద్ద పోలీసు సిఐ పాండురంగారెడ్డిపై రాళ్ల దాడి జరగగా పోలీసులు లాఠీచార్జ్ చేసి ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టారు. వాస్తవ పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను వివిధ కారణాలు చూపి 5 జిల్లాలుగా ఏర్పాటు చేయటం ఇప్పటికే జరిగిపోయింది. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలుగా విభజించగా ఉమ్మడి జిల్లాలో భాగమైన కొడంగల్, షాద్నగర్ ప్రాంతాలను రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో విలీనం చేశారు. ముందు నుంచి సబ్ డివిజన్గా ఉంటూ సబ్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పాలన సాగుతున్న నారాయణపేట వాసులు కూడా తమకు ప్రత్యేక జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ మేరకు సుదీర్ఘ కాలం పాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించటం, కేసీఆర్ ఇచ్చిన హామీని నిజం చేసేందుకు నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాథమిక నోటిఫికేషన్ను కూడా జారీ చేశారు. ఆ నోటిఫికేషన్లో 11 మండలాలతో పాటు కోయిలకొండ మండలాన్ని కూడా నారాయణపేట జిల్లాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడంతో మరో ఉద్యమం ప్రారంభమైంది. మహబూబ్ నగర్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ మండలాన్ని 63 కిలోమీటర్ల దూరంలో గల నారాయణపేట జిల్లాలో విలీనం చేయటాన్ని కోయిలకొండ మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనికి కూడా అతి దగ్గరగా ఉన్న మహబూబ్ నగర్ పట్టణానికి వెళ్తామని, కూరగాయల వ్యాపారంతో పాటు చిన్న వ్యాపారాలు కూడా మహబూబ్ నగర్ పట్టణంలో చేస్తామని, అటువంటి కోయిలకొండ మండలాన్ని నారాయణపేటలో విలీనం చేయరాదని దాదాపు 10 రోజుల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం పొందిన సర్పంచులు కూడా తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి తీర్మానాన్ని కూడా ఇదే అంశాన్ని ముంచుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. 41 గ్రామ పంచాయతీల సర్పంచులు తమ మండలాన్ని మహబూబ్ నగర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం దమాయపల్లి స్టేజ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం గ్రామ రహదారిపై బైఠాయించిన గ్రామ ప్రజలు అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వాలని బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సూచించటం, అందుకు గ్రామస్తులు వ్యతిరేకించటం జరిగింది. ఆపదలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం అందించాలని ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు ప్రారంభించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. అంతలోనే గ్రామస్తుల వైపు నుంచి రాళ్ల దాడి ప్రారంభం కావటం, రాయి నేరుగా వచ్చి సిఐ పాండురంగారెడ్డి తలకు తగలటం, ఆయనకు తీవ్ర గాయం కావటం ఉద్రిక్తత మరింత ముదిరింది. ఆగ్రహించిన పోలీసులు గ్రామస్తులపై లాఠీచార్జ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోయిలకొండ బంద్కు ఆందోళనకారులు పిలుపునివ్వడం జరిగింది. కోయిలకొండ మండలంలో తన సొంత గ్రామం ఉంది కాబట్టి ఈ మండలాన్ని నారాయణపేట జిల్లాలో విలీనం చేస్తే ఇది ముందు రాజకీయంగా తనకు అనుకూలిస్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే ఈ రాజకీయ కుట్ర చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా చిన్న జిల్లాలు చేయటం వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిన్న జిల్లాలను ప్రకటిస్తున్నామని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదిస్తున్నారు. కోయిలకొండ మండలంలో గల 42 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు ఏకగ్రీవంగా తమ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని తీర్మానించినా మండలాన్ని నారాయణపేట జిల్లాలో విలీనం చేస్తామనటం రాజకీయం తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదని ఆందోళనకారులు అంటున్నారు. అతి తక్కువ మండలాలతో రాష్ట్రంలో అనేక జిల్లాలను ఏర్పాటు చేసిన విధంగానే 11 మండలాలతో నారాయణపేట జిల్లాను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇందులో కేవలం ప్రస్తుత ఎమ్మెల్యే దురుద్దేశం తప్ప పరిపాలనా సౌలభ్యం ఏమాత్రం కనిపించడం లేదని ఇక్కడి మహిళలు, ప్రజలు అంటున్నారు. మొత్తంగా తమ మండలాన్ని మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రజలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 14 లేదా 17వ తేదీని జిల్లా ఆవిర్భావ దినంగా ప్రకటించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఈ వివాదంలో చివరకు గెలిచేది రాజకీయమా లేక ప్రజల డిమాండా అన్నది వేచి చూడాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్పంచ్ గా గెలిచిన పెత్తనమంతా దొరలదే. దళిత సర్పంచ్ ను కింద కూర్చోబెట్టి అవమానించిన గ్రామ పెద్దలు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలి. ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీని కోరిన మాజీ మంత్రి డీకే అరుణ. ముదురుతున్న కోయిల్కొండ మండల వివాదం. మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలంటున్న మండల ప్రజలు. జిల్లా ఏర్పాటులో తన పని తాను చేసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.